అందరికీ నమస్తే అండి. రాజకీయాలు ట్రెండ్ మారిపోయాయి. రాజకీయ నాయకులు మాట తీరు, మాటల శైలి, వ్యవహార శైలి మారిపోయింది. సోషల్ మీడియా కూడా 99% నెగిటివ్ వైపు, ఫేక్ ప్రపంచం వైపు, ఫేక్ ప్రచారాల వైపే అడుగులు వేస్తోంది. సోషల్ మీడియాలో యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, ఫేస్బుక్ పేజీలు కావచ్చు, ఏది ఫేకు, ఏది ఒరిజినల్ అని తెలుసుకోవడం కష్టం. ఏది పెయిడ్, ఏది ఎగ్జాక్ట్ జెన్యూన్ అని తెలుసుకోవడం కూడా కష్టం. ఈ రోజుల్లో సరే ఈ సోషల్ మీడియా, ఈ పేజీలు, వీటి సంగతి ఎప్పటికైనా ప్రజలకు నిజస్వరూపం ఏంటో తెలుస్తుంది. కానీ రాజకీయ నాయకులు మాత్రం ముందుగా ఆ వ్యవస్థలో మార్పు వస్తే ఆ తర్వాత మిగిలిన వ్యవస్థల్లో కూడా మార్పు వస్తుంది. చూడండి, ఇప్పుడు కొండా సురేఖ గారి కామెంట్సే చూద్దాం. అసలు మాట్లాడాల్సిన అవసరం ఉందంటారా? అంత దారుణంగా ఆమె ప్రత్యర్థి కేటీఆర్ను మాటలు అనాలి అనుకొని, కేటీఆర్ని విమర్శించాలి అనుకొని ఆమె అక్కినేని కుటుంబాన్ని చాలా దారుణంగా మాట్లాడారు. అక్కడ కేటీఆర్కి ఏమీ దెబ్బ తగల్లా, కేటీఆర్కి ఏమీ అవ్వలేదు. కొండా సురేఖ గారు చేసిన కామెంట్స్తో కేటీఆర్ పరువు పోలేదు, కేటీఆర్కి నష్టం జరగలేదు, ఏమీ అవ్వల. కానీ బాగా పెయిన్ అయింది, బాగా నష్టపోయింది, బాగా హర్ట్ అయింది, డీప్ హర్ట్ అయింది మాత్రం అక్కినేని ఫ్యామిలీ, నాగార్జున ఫ్యామిలీ, నాగ చైతన్య అండ్ సమంత. లేకపోతే ఒక కోడల్ని పలానా చోటుకి పంపించి వెళ్ళమని చెప్పాడు మామ అంటే ఎంత దారుణమైన మాట అది. వైఫ్ని ఆయన దగ్గరకు వెళ్ళు అని నాగ చైతన్య చెప్పాడంటే ఎంత పెద్ద మాట అది, ఎంత దారుణమైన మాట అది. క్షమిస్తారా అటువంటి మాటల్ని? అనేసిన తర్వాత ఇంకా హర్ట్ అయితే సారీ, ఎవరి మనోభావాలు నేను కించపరచడానికి అలా మాట్లాడలేదు, క్షమించండి, నా మాటలు నేను వెనక్కి తీసుకుంటున్నా అంటే ఎలా కుదురుద్ది అనేసిన తర్వాత? ఇక్కడ రాజకీయ నాయకుల వ్యవహార శైలి గత 10 సంవత్సరాలుగా అసలు ఏమాత్రం బాలా. నాట్ ఓన్లీ దిస్ ఇష్యూ, ఈ ఒక్క సంఘటననే కాదు, అన్ని పార్టీల వ్యవహార శైలి అలాగే ఉంది. వాళ్ళకు తోడు సోషల్ మీడియా వ్యవహార శైలి అలాగే ఉంది. వాళ్ళ నాయకుడు తప్పు చేస్తే ఇది తప్పు, ఇలా చేయకూడదని ఆలోచించే బుద్ధి జ్ఞానం ఉన్న వాళ్ళు కూడా సోషల్ మీడియాలో ఉండట్లా. మావాడు ఏం చేసినా రైటే అనేవాళ్ళే ఎక్కువ మంది ఉంటున్నారు. అంటే వ్యక్తి పూజ పెరిగిపోతుంది. అంటే విలువలు, మంచి చెడు అవన్నీ కూడా చచ్చిపోతున్నాయి. వైసీపీ అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు కూడా రాష్ట్రంలో కల్చర్ మనం చూసాం. జోగి రమేష్ గారు, చంద్రబాబు గారు ఇంటి మీదే దాడికి వెళ్ళారు. అండ్ దేవినేని అవినాష్ గారు, ఇంకొంతమంది బ్యాచ్ టీడీపీ ఆఫీస్ మీద దాడికి వెళ్ళారు. ఇప్పుడు ఆ కేసును పట్టుకొని వేలాడుతున్నారు. ఆ కేసు నుంచి ఎలా తప్పించుకోవాలా అని చూస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు అంత తప్పులు చేయడం ఎందుకు? అలాగే బీఆర్ఎస్ పార్టీ అక్కడ అధికారంలో ఉన్నప్పుడు, తెలంగాణలో అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులను వేధించారు, చాలా దారుణంగా టార్చర్ పెట్టారు, అక్రమ కేసులు పెట్టారు, చాలా చులకనగా చూశారు, చులకనగా మాట్లాడారు, సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అక్కడ అధికారంలోకి రావడంతో బీఆర్ఎస్ వాళ్ళు అనుభవిస్తున్నారు. అంటే ఈ పార్టీల్లో అధినేతల మెప్పు కోసమో, అంటే పైన వాళ్ళ పార్టీల బాసుల మెప్పు కోసమో, వాళ్ళ దగ్గర మంచి మార్కుల కోసమో వీళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, చెత్త మాటలన్నీ మాట్లాడుతున్నారు. ఆ కల్చరు వైసీపీలో ఉంది, టీడీపీలో ఉంది, బీఆర్ఎస్లో ఉంది. ఇప్పుడు కొండా సురేఖ గారి కామెంట్స్తో కాంగ్రెస్లో కూడా ఉందేమో అనిపిస్తోంది. జనసేనలో చూడండి, మొన్న పంతం నానాజీ గారు ఒక మాట మాట్లాడారు, ఆ తర్వాత రోజు సారీ చెప్పారు కదా. మాట్లాడిన తర్వాత సారీ చెప్తే అవ్వదు, కానీ ఆయన ప్రాయశ్చిత్త దీక్ష ఒకరోజు చేశారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యారు. నేను ఈ వ్యవహార శైలిలోకి జనసేన లాగను, జనసేన శైలి వేరుగా ఉంది. ఎందుకంటే ఆ పార్టీ అధినేత దగ్గర మార్కుల కోసము రాజకీయ ప్రత్యర్థుల్ని టార్గెట్ చేయక్కర్లా. జనసేనలో అది లేదు. పవన్ కళ్యాణ్ గారు అటువంటి ఒప్పుకోరు. ఇప్పుడు వైసీపీలో ఉన్న నాయకులు రాజకీయ ప్రత్యర్థుల్ని దారుణంగా తిడితే లేదా కాంట్రవర్సీ క్రియేట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టమేమో, ఆయన మంచి మార్కులు వేస్తారేమో, ఆయన దగ్గర మంచి పేరు తెచ్చుకోవచ్చేమో. ఆ కల్చర్ ఉంది. అందుకే వైసీపీ నాయకులు హద్దులు మీరు ప్రవర్తిస్తుంటారు, హద్దులు మీరు మాట్లాడుతుంటారు, రాజకీయ ప్రత్యర్థులను చాలా హేళనగా, చులకనగా మాట్లాడుతుంటారు. అందుకే వైసీపీ నాయకులు అందరూ కూడా హద్దులు మీరు రెచ్చిపోయారు, మనం చూసాం గత 5 ఏళ్లలో. టీడీపీలో కూడా కొంతమేరకు కొంతమంది నాయకులు అలాగే ప్రవర్తిస్తారు, విపరీతంగా అతిశయోక్తులతో ప్రవర్తిస్తారు. కానీ జనసేన పార్టీలో మాత్రం అధినేత దగ్గర మార్కుల కోసం ఇటువంటి చెత్త పనులు చేయాల్సిన అవసరం లేదు అనేది మాత్రం మనకు స్పష్టంగా ఇప్పుడు వరకు
దీనిలో ఇటువంటి చెత్త రాజకీయాల్లో జనసేనను కాస్త పక్కన పెట్టచ్చు ఈ వ్యవహారంలో. అధినేత దగ్గర మార్పుల కోసం వీళ్ళు ఓవర్ యాక్షన్ చేస్తున్నారు అనేది. సో అంటే మాటలు వదలక ముందే జాగ్రత్త పడాలి. రాజకీయ నాయకులకు నాలుక చాలా ఇంపార్టెంటు, మాట చాలా ఇంపార్టెంటు. వాళ్ళు ఒకటికి 2 సార్లు ఆలోచించి నెమ్మదిగా మాట్లాడడం మంచిది. ఒక మాట వదిలేసిన తర్వాత దాన్ని మేము వెనక్కి తీసుకుంటామన్నా అవ్వదు, చిరిగిపోద్ది. చిరిగిపోయిన పేపర్ని అతికించలేనట్టే ఉంటుంది, అతికించినా అతుకుల నాగలే ఉంటుంది కదా. ఏదైనా సరే మనం అతికించవచ్చు, అతికిస్తే అతికినట్టే ఉంటుంది, దాని ఒరిజినాలిటీ జెన్యూనిటీ కోల్పోద్ది. ఇక్కడ రాజకీయ నాయకులు మారాలి, అలాగే సోషల్ మీడియా కూడా మారాలి. సోషల్ మీడియా కూడా ఎంత చెత్తగా ఉందండి. ఇప్పుడు నా ఛానలే చూసుకోండి, నేను ఒక వీడియోలో లోకేష్ను విమర్శిస్తా, మరో వీడియోలో పవన్ కళ్యాణ్ను విమర్శిస్తా, నిన్న ఒక వీడియోలో జూనియర్ ఎన్టీఆర్ను విమర్శించా. సో తప్పుకు దొరికినప్పుడు సందర్భానుసారంగా సమయోచితంగా ఎవరు ఎక్కడైనా ఆ సందర్భోచితంగా వాళ్ళు తప్పుడు నిర్ణయాలు తీసుకున్న విమర్శలకు గురవుతున్నప్పుడు నేను విమర్శిస్తా. దానికే నేను ఒక వీడియో చేస్తున్నప్పుడు నేను లోకేష్ బ్యాచ్ అని, లోకేష్ పెయిడ్ ఆర్టిస్ట్ అని, ఇంకో వీడియో చేస్తున్నప్పుడు నేను ఏదో జనసేన పవన్ కళ్యాణ్ గారు అమ్మానని, ఇంకో వీడియో చేస్తున్నప్పుడు నేను టీడీపీ వాడినని, ఇంకో వీడియో చేస్తున్నప్పుడు నేనేమో వైసీపీ వాడినని రకరకాలుగా మాట్లాడతారు. నిన్న ఒక వీడియోకి నన్ను ఎవడో కామెంట్ చేశాడు, అన్న వైసీపీలో చేరిపోయావా అని ఎవడో కామెంట్ చేశాడు. నిన్న జూనియర్ ఎన్టీఆర్ మీద వీడియో చేస్తే కొంతమంది జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ నువ్వు లోకేష్ బ్యాచ్ వా అని కామెంట్ చేశారు. అంటే ఎంత విజ్ఞత కోల్పోతున్నారో చూడండి. ఇప్పుడు లోకేష్ పెయిడ్ ఆర్టిస్ట్ అయితే జూనియర్ ఎన్టీఆర్ మీద నేను ఎందుకు వీడియో చేస్తా? లోకేష్ గారికి అనుబంధంగా చాలా ఛానల్స్ ఉన్నాయి. లోకేష్ గారికి అనుగుణంగా లోకేష్ గారిని పొగుడుతూ లోకేష్ గారి బ్యాచ్ నడిపిస్తున్న ఛానల్స్ చాలా ఉన్నాయి. ఆ ఛానల్స్లోనే జూనియర్ ఎన్టీఆర్ మీద వచ్చేవిగా చాలా వీడియోలు. నేను ఎందుకు చేస్తా? నా మైండ్లో ఏ ఆలోచన వస్తే నేను ఆ వీడియో చేస్తా. అవతల ఉన్నవాళ్ళు లోకేష్ అవని, పవన్ కళ్యాణ్ అవని, జూనియర్ ఎన్టీఆర్ అవని, జగన్ అవని, చంద్రబాబు అవని, ఎవరైనా అవని, నా మైండ్లోకి వచ్చిన ఆలోచన నేను వీడియో చేసి పడేస్తా. తప్పు అనిపిస్తే వీడియో చేసి పడేస్తా. నాకున్న జ్ఞానం, నాకున్న కామన్ సెన్స్ ఏం చెప్తే నేను ఆ వీడియో చేస్తా. నా కామన్ సెన్స్ నా ఇష్టం. ఇక్కడ నేను చెప్పేది తప్పు అయితే ఖచ్చితంగా మీరు కామెంట్ చేస్తే నేను ఆ వీడియో విషయంలో పునరాలోచిస్తే అవసరమైతే ప్రైవేట్లో పెట్టేస్తా. నిజంగా చెప్తున్నా, నా కామన్ సెన్స్ని బట్టే నేను వీడియోలు చేస్తా. ఏమంటే యూట్యూబ్లో రెవెన్యూ ఇలా వస్తున్నప్పుడు, యూట్యూబ్లో బాగున్నప్పుడు, యూట్యూబ్ మనం సక్సెస్ అయినప్పుడు ఏ ఒక్కడికో అమ్ముడుపోవాల్సిన అవసరం ఏముంటుంది చెప్పండి. సో అందుకే చూస్తున్న వాళ్ళు 1-2 సార్లు ఆలోచించండి. మీ నాయకులు మీరు వ్యక్తి పూజ మానుకోండి. అప్పుడే ఎదుటివాడు చెప్పిన దానిలో మంచి చెడు మీరు గ్రహించగలరు. దానికి తోడు రాజకీయ నాయకులు కూడా వ్యవహార శైలి మారితే మంచిది. మరి చెత్త మాటలు ఎక్కువైపోతున్నాయి రాజకీయ నాయకుల్లో. ప్రతి పార్టీలో కూడా చెత్త కల్చరు, చెత్త మాటలు ఎక్కువైపోతున్నాయి. వాటిని మళ్ళీ వెనక్కి తీసుకోలేకపోతున్నారు, డ్యామేజ్ జరిగిపోతుంది. అది 1-2 సార్లు ఆలోచించుకుంటే మంచిదన్నమాట. లేకపోతే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా రాజకీయ కల్చర్ మారిపోయింది, వరస్ట్ అయిపోయింది. థ్యాంక్ యూ.